ఎస్ రాయవరం మండలంలోని అడ్డు రోడ్డు సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్ఛార్జ్ ఎస్ఐ రమేష్ మా సిబ్బందితో దాడులు నిర్వహించగా 110 కేజీల గంజాయి పట్టుబడిందని నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా నుండి కారులో గంజాయి తరలిస్తూ నక్కపల్లి మండలం వేంపాడులు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి వెనక్కి తిరిగి శ్రీనివాస లాడ్జి వెనక్కు పక్క అనుమానాస్పదంగా ఆగి ఉండటం గమనించిన మా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ కారులో 22 ప్యాకెట్లతో 110 కేజీల గంజాయిని 2 వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయితో పట్టుబడ్డ కారు రికార్డులను పరిశీలించి చూడగా రాజస్థాన్ RJ 30 CB 8575 గా రికార్డుల్లో ఉంది. రాజస్థాన్ వ్యక్తులు ఆ కారు నెంబర్ ప్లేట్ ని AP 40 BH 3733 గా మార్చినట్లు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ గంజాయి రవాణాలో ఇంకా ఎవరున్నారో అనే అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో కోటవరట్ల ఎస్ఐ గారు రమేష్ గారు, అంటే మన రాయవరం ఎస్ఐ గారు సెలవులు ఉండదు, ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియా సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP 40 BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ AP రిజిస్ట్రేషన్ కారు ఎక్కడదని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ 30 CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కారుని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాయిని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్సీ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల మన ఎస్పీ సార్ తుహిన్ సింహసారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ పోస్టులు పెట్టడము, నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాని పట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ఇదేంటంటే వీళ్ళు గాంజా పట్టుకుని నేరుగా వీళ్ళు నక్కపల్లి టోల్గేట్ వైపు వెళ్తుండడం, ఆ క్రమంలో అక్కడ నక్కపల్లి టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ జరుగుతుండడంతో దాన్ని తప్పించుకోలేక వెనక్కి రావడం, ఇక్కడ ఉండడంతో మళ్ళీ మనం పట్టుకోవడం జరిగింది. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు, ఇటీవల కాలంలోన అనకాపల్లి సబ్ డివిజన్, అదేవిధంగా మన నర్సీపట్నం సబ్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 12 చోట్ల కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది కూడా చేస్తున్నాము. దీనివల్ల మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గాంజాయిని అనేది పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు